ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు. కావలిలో DVR ఇంజనీరింగ్ కళాశాలలో 2వ రాష్ట్ర స్థాయి మినీ సబ్ జూనియర్ అండర్-12 ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. చిన్నపిల్లలకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తే భవిష్యత్తులో క్రీడాకారులుగా రాణించేటటువంటి అవకాశం ఉందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 14 జిల్లాల నుంచి బాలబాలికలు పోటీలో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో DVR ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్, ఆయా జిల్లాల రగ్బీ ప్రతినిధులు చంద్రశేఖరరావు, యాసిన్, శంకర్, వంశీ, మురళి తదితరులు పాల్గొన్నారు. అండర్-12 టోర్నమెంట్కి వచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా రామాయణ సార్ గారికి, విద్యార్థులందరికీ, ప్లేయర్స్ అందరికీ అభినందనలు. రగ్బీ గేమ్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అత్యధికంగా ఆడేటువంటి గేమ్స్లో మొదటి 3లో రగ్బీ ఒకటి. అలాగే ఇండియా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి దాదాపు 160-170 గేమ్స్లో ఇండియా ప్రభుత్వం రికగ్నేషన్ ఇచ్చినటువంటి గేమ్స్ 64 గేమ్స్లో అండర్-12, అండర్-9 లోయర్ సెక్షన్ నుంచి గేమ్ డెవలప్ చేస్తూ అండర్-12 జరపడం అనేది నాకు తెలిసి చాలా గేమ్స్లో చూడలేదు. ఇలా జరుగుతుందంటేనే గ్రేట్గా అప్రిషియేట్ చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి నేషనల్స్కి, ఇంటర్నేషనల్స్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మాట ఏంటంటే, మా క్రీడా అసోసియేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 54లో సీనియర్ మోస్ట్ సెక్రటరీ రామాంజనేయులు సారు. రామాంజనేయులు సార్లో ఏ గేమ్ రామాంజనేయులు సార్ చేతిలో ఏ గేమ్ పడ్డా కూడా అందులో ప్లేయర్స్ మొత్తాన్ని కూడా బాగా డెవలప్ చేస్తారు, మంచి అవకాశాలు ఇస్తారు. మరి ఇలాంటి మన గేమ్స్ వాళ్ళం ఇలాంటి టోర్నమెంట్ జరుపుకోవాలంటే స్పాన్సర్స్ నీడు. ప్రత్యేకంగా DVS ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గారిని నేను